హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ రేషన్ బియ్యంతో బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. అలాగే ఇందులోకి రుచికరమైన చట్నీని కూడా చూపించబోతున్నాను. ఎలా తయారు చేసుకోవాలనేది ప్రతిదీ కూడా కొలతలతో చూపించానండి. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ రేషన్ బియ్యంతో బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ముందుగా ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకునే ముందు రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా వడగట్టిన తర్వాత ఒక కాటన్ క్లాత్లో పోసి ఈ రేషన్ బియ్యాన్ని ఆరపోసుకోవాలి. ఎండలో అయినా ఎండబెట్టుకోవచ్చు, లేదు అంటే ఫ్యాన్ గాలికి కూడా ఆరబెట్టొచ్చండి. నేను ఇక్కడ ఒక రోజు ముందే శుభ్రంగా కడిగి ఈ విధంగా ఆరబెట్టాను. చూడండి, రైస్ మనకి ఈ విధంగా ఉండాలి. బియ్యం మనం ఇలా పట్టుకొని చూస్తే గలగలలా వచ్చేలాగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు వరకు రేషన్ బియ్యం వేసుకోవాలి. ఇక్కడ ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి 2 కప్పుల రేషన్ బియ్యం పడతాయండి. నేను ఫస్ట్ 1 కప్పు మిక్సీలోకి వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వలా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీకి పల్స్ ఇస్తూ ఆఫ్ ఆన్ చేసుకుంటూ రవ్వలాగా మిక్సీ పట్టుకోండి. అదే మిక్సీ జార్లో ఇంకొక కప్పు రేషన్ బియ్యం వేసుకొని మరి మెత్తగా కాకుండా రవ్వలాగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఈ రవ్వనంతా కూడా ఒక జల్లెల్లో వేసి మనం జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం ద్వారా మనకి బియ్యం పిండి అడుగున వచ్చేస్తుంది, పైన ఓన్లీ రవ్వ మిగులుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అడుగున మనకి బియ్యం పిండి వచ్చేసింది. అలా బియ్యం పిండి కాకుండా ఓన్లీ మనం రవ్వనే తీసుకోవాలి. నేను ఈ రవ్వను కూడా కొలిచి చూపిస్తున్నానండి. 2 కప్పుల రైస్కి నాకు 1 కప్పు నిండా రవ్వ, అలాగే ఇలా కొంచెంగా 1 కప్పు మీద 2-3 స్పూన్ల రవ్వ వచ్చింది. ఇప్పుడు ఒక చిన్న రోల్ని తీసుకొని అందులో ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. 1/2 ఇంచు అల్లం ముక్క, 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చపచ్చగా ఇలా దంచి పెట్టుకోండి. ఈ విధంగా దంచుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిన తర్వాత 1 టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. ఈ ఆవాలు జీలకర్ర చిటపటలాడేటప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పు పలుకులను కూడా వేసుకోండి. ఈ బ్రేక్ఫాస్ట్లోకి జీడిపప్పు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేయండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా దంచిపెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా ఇలా ఆయిల్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 రెమ్మ కరివేపాకు వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. ఒక గుప్పెడంతా కొత్తిమీరని తీసుకొని కొత్తిమీరని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీరని వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా జల్లించుకొని పక్కన తీసిన రవ్వనంతా కూడా ఇందులో వేయాలి. చూడండి, బియ్యం రవ్వ ఎంత చక్కగా వచ్చిందో. మనం కొనుక్కున్న రవ్వ కూడా ఈ విధంగా ఉండదండి. ఇంట్లోనే చాలా ఈజీగా బియ్యం రవ్వని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ రవ్వను మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పోపు అంతా కూడా రవ్వకు పట్టేలాగా రవ్వని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. వేరొక బౌల్ని తీసుకొని అందులో రవ్వనైతే ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో 2.5 కప్పుల వరకు వాటర్ని పోసి ఇంకొక పక్కన స్టవ్ వెలిగించుకొని ఈ వాటర్ని వేడి చేసుకోవాలి. మనం రవ్వని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటూ ఇటు మనం వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఈ వాటర్ని అంతా కూడా రవ్వలో పోసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, రవ్వ అనేది వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంది. కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/4 కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకోండి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురుమే వేసాను, మీరు ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి తురుము కూడా రవ్వతో కొద్దిసేపు ఉడికించుకోవాలి. మనకి ఇక్కడ వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోయిందండి. దీన్నంతా కూడా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. దీన్ని పక్కన పెట్టేసి ఇందులోకి రుచికరమైన ఉల్లిపాయ కారంని ఎలా రెడీ చేసుకోవాలని చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకోవాలి. అందులో 3 టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/4 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. అవి చిటపటలాడేటప్పుడు 1 రెమ్మ కరివేపాకు వేయండి. తర్వాత
సన్నగా పొడుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి వేసానండి. ఉల్లిపాయలు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేయాలి. ఇవి వేసిన తర్వాత సన్నగా తరిగిన మీడియం సైజ్ టమోటా ఒకటి వేసాను. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా టమాటా వేసిన తర్వాత ఉప్పు వేయడం ద్వారా టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. టమాటా మగ్గే లోపల మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగా తరిగి పెట్టుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మిక్సీలోకి వేసిన తర్వాత 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ వరకు కారం వేయండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేయండి. మిక్సీపై మూత పెట్టి ఈ ఉల్లిపాయ కారాన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లిపాయ కారాన్ని మనకి ఇంకొక సైడు టమాటాలు చక్కగా మగ్గిపోయాయండి. టమాటాలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులో ఉల్లిపాయ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ కారం వేసిన తర్వాత ఉల్లిపాయ కారం అనేది ఆయిల్ని బాగా అబ్జర్వ్ చేసుకుందండి. అసలు ఆయిల్ కనిపించట్లేదు కదా. ఈ ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనం ఈ కారాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఉల్లిపాయ కారం వేసిన తర్వాత ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఈ ఉల్లిపాయ కారం అనేది అంత రుచిగా వస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి, ఉల్లిపాయ కారం బాగా ఫ్రై అయిపోయింది. ఈ ఉల్లిపాయ కారాన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోయండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది దగ్గర పడేంత వరకు అది కొద్దిసేపు ఉడికించుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. బండిపై మూత పెట్టి దీన్ని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకో పక్కన ఇలాంటి హోల్స్ ఉన్న బౌల్ తీసుకోవాలి. ఇలాంటి చిల్లు బుట్టను తీసుకోండి. ఇప్పుడు దీనికి 1 చుక్క లేదా 2 చుక్కల ఆయిల్ అప్లై చేసుకోండి. మనం వీటిని కుడుముల్లాగా చేసుకొని ఆవిరిపైన ఉడికించుకుంటామండి. చూడండి, బియ్యం రవ్వ ఉప్మా చక్కగా రెడీ అయిపోయింది. డైరెక్ట్ ఇలాగైనా తినేయచ్చండి, రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ ఉప్మా ఇక్కడ చల్లారిపోయింది కదా. ఇప్పుడు దీన్నంతా కూడా బాగా కలుపుకొని కొంచెం కొంచెం చేతిలోకి తీసుకొని ఈ విధంగా సిలిండర్ షేప్లో రెడీ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ముందే ఆయిల్ రైస్ ఉన్నాయి ఈ బౌల్లోకి పెట్టాలి. అన్నిటిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఆ ఉప్మానంతా కూడా ఈ విధంగా సిలిండర్ షేప్లో ఇలా చిన్న చిన్న కుడుములు రెడీ చేసుకొని ఇలా ఈ బౌల్లోకి పెట్టేద్దాం. అన్నిటిని కూడా ఈ విధంగా రెడీ చేసుకొని ఇప్పుడు వేరొక బౌల్లోకి వాటర్ని పోసి వాటర్ మరిగేటప్పుడు ఈ కుడుములన్నిటిని కూడా ఆ గిన్నె పైన పెట్టేసి దానిపై మూత పెట్టి ఆవిరిపైన ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇంకొక సైడ్ చూడండి, మనకి ఉల్లికారం కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి పొయ్యి మీద పెట్టి 10 నిమిషాలు అయిందండి. 10 నిమిషాల తర్వాత చూడండి, సైడ్లకి మనకి ఇలా పొగలు వచ్చేస్తూ ఉంటాయి. మనకి ఇవి ఉడికిపోయాయని తెలుస్తూ ఉంటుందండి. ఉడికిందో లేదో ఎలా చూసుకోవాలంటే ఒక నైఫ్ని కానీ టూత్ పిన్ కానీ గుచ్చి చూసినట్లయితే మనకి రవ్వ ఏమాత్రం అతుక్కోకుండా వచ్చినట్లయితే చక్కగా ఉడికాయని తెలుస్తూ ఉంటుంది. వీటిని పక్కన పెట్టేద్దాం. తర్వాత ఈ కర్రీని అంతా కూడా బాగా కలిపి ఒక చిన్న బౌల్లోకి తీసాను. చూడండి ఫ్రెండ్స్, మీకు కట్ చేసి చూపిస్తాను. ఇవి చక్కగా ఉడికిపోయండి. తింటుంటే మనకి పంటికి అస్సలు అతుక్కోదు, చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకునే ఈ ఆవిరి కుడుముల్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రెడీ చేసుకున్న ఉల్లిపాయ కారం కర్రీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ, ఈజీ, హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. పిల్లలు డైరెక్ట్గా ఉప్మా చేసి పెడితే తినరు కదా ఫ్రెండ్స్. అలా కాకుండా ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, వాళ్ళు ఎంత రుచిగా తింటారో. ప్రతిసారి కూడా ఇది ఇలాగే కావాలని అడగక మానరండి, అంత బాగుంటుంది. ఇంటిల్లిపాది కూడా తృప్తిగా తినేస్తారు. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన టేస్టీ రేషన్ బియ్యంతో బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకున్నాం చూసారు కదా. ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? అయితే వెంటనే లేట్ చేయకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.